Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగుతోంది ఇప్పటికి కూడా. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ శాతం నమోదైంది. అది కేవలం 31.94. 1 గంట వరకు కేవలం 31.94% ఓటింగే నమోదైంది. ఈసీకి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్లు పరస్పరం ఫిర్యాదులు ఇచ్చుకుంటున్నాయి. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ ప్రత్యర్థులపై ఫిర్యాదు చేస్తున్నాయి రెండు పార్టీలు కూడా. సాయంత్రం 6 గంటలకు ముగుస్తోంది పోలింగ్. వెంగళరావు నగర్, బోరబండల్లో స్వల్ప గొడవలు జరిగాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదం చెలరేగింది. వెంగళరావు నగర్, రహమత్ నగర్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. జూబ్లీ హిల్స్లోని శ్రీనగర్ కాలనీలో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్లో రెడీగా ఉన్నారు మాట్లాడానికి. ప్రణీత, 1 గంట వరకు 31.94 అంటున్నాం, ఇప్పుడు 3 అవుతుంది. సో ఏమైనా ఓటింగ్ శాతం పెరిగింది అని అనుకోవచ్చా? అండ్ ఇక అప్డేట్స్ ఏంటి, ఎలా జరుగుతుంది పోలింగ్ అంతా? ఉదయం నుండి కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ ఆఫ్టర్నూన్ నుండి చాలామంది ఓటర్స్ బయటికి వస్తున్నారు. సో ఆఫ్టర్నూన్ 3 o'clock తర్వాత ఎట్లాంటి పర్సంటేజ్ నమోదైంది అనేటువంటిది మరి కాసేపట్లోనే ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. సో ఇప్పటి వరకు 1 o'clock వరకు చూసుకుంటే 31% ఉంది. సో ఖచ్చితంగా ఇంకొక 5 hours పాటు టైం ఉంది కాబట్టి లాస్ట్ టైం కంటే అంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా ఎక్కువగా పర్సంటేజ్ వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని అయితే ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి వర్షన్. అండ్ పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా అదే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 50% దాటుతుంది అనేటువంటి ఆశాభావాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాసేపు క్రితమే ఇదే బూత్ శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి బూత్ నెంబర్ 300 వద్దకి కాసేపు క్రితమే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం జరుగుతున్నటువంటి సరళిని అంతా కూడా ఆయన పరిశీలించారు బూత్ లోపలికి వెళ్ళి. సో ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం కూడా ఖచ్చితంగా 50% అయితే దాటుతుంది అనేటువంటి నమ్మకాన్ని అయితే వ్యక్తం చేశారు. సో అండ్ ఓట్స్ వేస్తున్నటువంటి వారి సంఖ్య చూస్తే ఉదయం నుండి ఎక్కువగా వచ్చినటువంటి వాళ్ళల్లో సీనియర్ సిటిజన్స్తో పాటు యంగ్స్టర్స్ ఎక్కువగా ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. ఉదయం నుండి దాదాపు శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక 3-4 పోలింగ్ బూత్స్లో కూడా మనకి ఇదే తరహా విజువల్స్ కనిపించాయి. చాలామంది సీనియర్ సిటిజన్స్, కొంతమంది ఆరోగ్యం సహకరించకుండా నడవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వీల్ చైర్లో వచ్చి మరి ఓటేసినటువంటి చాలా విజువల్స్ కూడా మనకి కనిపించాయి. అండ్ దట్టు ఒక సీనియర్ సిటిజన్గా ఉన్నటువంటి ఒక వృద్ధురాలు మాట్లాడుతూ ఓటు వేయకుంటే చనిపోయినట్టే లెక్క, ఎంత కష్టమైనా సరే వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ కూడా ఆమె మిగతా వారికి పిలుపునిచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. ఈ విధంగా మొత్తం శ్రీనగర్ కాలనీలో అయితే ఇప్పటి వరకు ఎట్లాంటి అవాంఛనీయ ఘటన అయితే చోటు చేసుకోలేదు. ప్రజెంట్ ఓటు వేస్తున్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో ఒక సీనియర్ సిటిజన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, అన్నీ బాగున్నాయా? వేసిరా, ఓటు వేసిరా? లాస్ట్ టైంతో పోలిస్తే ఎక్కువ మంది వస్తున్నారా ఓటు వేయడానికి అసెంబ్లీ ఎలక్షన్? తగ్గిందమ్మా. అది కొంత మందకోడిగా అయితే ఇంకా పోలింగ్ సాగుతుంది. సో ఆఫ్టర్నూన్ 3 దాటిన తర్వాత ఎక్కువ మంది వస్తారనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఇప్పటికే 3 దాటింది కాబట్టి ఇంకొక 3 గంటల సమయం ఉంది. సో ఈ 3 గంటల లోపు ఎంత పోలింగ్ శాతం నమోదవుతుందో చూడాల్సింది. సో శ్రీనగర్ కాలనీ మినహాయిస్తే రిమైనింగ్ ఉన్నటువంటి డివిజన్స్లో అక్కడక్కడ బోరబండ, రహమత్ నగర్, యూసఫ్గూడ, వెంగళరావు నగర్ ప్రాంతాల్లో స్వల్ప ఘటనలు జరిగాయి. సో ఇక్కడ శ్రీనగర్ కాలనీలో మాత్రం అవాంఛనీయ ఘటనలు ఏవీ జరగలేదు. బీఆర్ఎస్ ఏజెంట్లు కొంతమంది కాస్త క్రితమే ఇక్కడికి వచ్చి కాస్త హడావిడి చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో రిమైనింగ్ చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే పోలింగ్ అంతా కూడా ప్రస్తుతానికి ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. పృథ్వీ. రైట్ ప్రణీత.